ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, రాత్రికాల సమయంలో దేవుని గ్రంథంలో నుండి కొన్ని మాటలుగా మనము పరిశీలిస్తామండి. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయము 6వ వచనం నుండి మనము 11 వచనాల వరకు చదువుకున్నామండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనపడి మరణము పొందునంతగా అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనంట అధికముగా హెచ్చించి ప్రతి నామానికి పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ యొక్క దైవ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు, చూడండి ప్రియమైన దేవుని జనాంగమా, దేవుని పిల్లలారా, మన పరమ తండ్రి యోహాను సువార్త 3:16లో ఆయన చెప్పినటువంటి మాటగా లోకమును ఎంతో ప్రేమించినటువంటి గొప్ప దేవుడు. ఎంతో ప్రేమించాడు. లోకము పాపమని తెలుసు, లోకంలో జనులు సరిలేదని తెలుసు, అయినప్పటికీ ఆయన ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన పవిత్రత, ఆయన యథార్థత, ఆయన నీతి, న్యాయము, ధర్మము, ఆయనలో ఉండే ప్రతి మంచి స్వభావము నా పిల్లలైన నా చెడ్డ జనమైనటువంటి నా పిల్లలే అపవాది చేత చెడ్డతనంలోకి వెళ్తున్నటువంటి వారికి నా పవిత్రత, నా యొక్క ఆలోచన, నా యొక్క స్వభావము ప్రతి మనిషిలో కలగాలని ఆశపడి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే తన ముద్దు కుమారుని ఈ లోకములోనికి ఆయన పంపించినట్టుగా మనము జీవ గ్రంథంలో మనము చూడగలము. ప్రియమైన దేవుని వారలారా, కనుక దేవుడు ఆయన ఎలాంటి పుట్టుక పుట్టాడు? బెత్లెహేము చిన్న గ్రామంలో ఒక పెద్ద రాజులకు పుట్టలే. ఆయన ఒక సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టినాడు. ఆయన ఘనమైన రాజుల వంశంలో ఆయన పుట్టలేదు. ఎందుకంటే ఆయన హృదయాలు ఎరిగిన దేవుడు. రాజులకి ఏముంది? సమస్తమును ఉంటాయి. పేదవారిలో నుండి రావాలి. పేదలను ప్రతి విషయంలో పేదలు చాలా అనుభవిస్తారు. వాళ్ళు పేదలు ప్రతి కష్టము, నష్టము, బాధ, వేదన అన్నీ రుచి చూస్తూ వస్తారు. సుఖము, దుఃఖము, ఆనందము, సంతోషము, చిన్న చిన్న దాంట్లోనే సంతోషం వెతుక్కుంటారు. పెద్ద పెద్ద వాటిల్లో కాదు, చిన్న 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 కుటుంబంలోనే తన కుమారుడు కుమార్తెలను బట్టి, ఇచ్చినటువంటి ఆ యొక్క భార్యను బట్టి, లేక తల్లిదండ్రులను బట్టి సంతోషిస్తూ ఉంటారు. కనుక ఈయన అతి పేదరికంలో
పుట్టినట్టుగా మనము లేఖనంలో మనం గమనించగలుగుతాం. ఆయన అంటాడు శిష్యులతో, నాకు తలవాల్చుకొనుటకు కూడా స్థలము లేదు అని. తలవాల్చుకొనుటకు స్థలం లేదు. సమస్తమును కలుగజేసినటువంటి కుమారునికి అంత ధన్యత తండ్రి దేవుడు కుమారుడికి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఆయన పవిత్రంగా బ్రతుకుతాడు. ఆయన నా కుమారుడు, నా అద్వితీయ కుమారుడు, నా యొక్క జనదైక కుమారుడు, నా ముద్దు కుమారుడు, నాలోని అంశ, నాలోని భాగము, నా హృదయ ఊపిరి అయినటువంటి నా కుమారుడు తప్పు చేయడు అని అంత నమ్మకమైనటువంటి కుమారుని భూమి మీదకి పంపించినాడు. చెప్పి పంపించినాడు. ప్రియమైన దేవుని వాళ్ళ నాయన, లోకము చెడ్డది, నువ్వు ఎంత పవిత్రంగా బ్రతుకు, ఎంత నీతిగా బ్రతుకు, నిన్ను తృణీకరించే వాళ్ళు కూడా ఎక్కడో అక్కడ ఇక్కడ కాదు, నీ కుటుంబంలోనే నిన్ను తృణీకరించేవారు, నువ్వు ఒక పనికి మారిన రాయమని ఇసిరేసేవారు నీ కుటుంబంలోనే ఉంటారు, నీ ఊరిలోనే ఉంటారు అని ఆయన చెప్పినాడు. అందుకే ప్రభు ఒక గొప్ప మాట చెప్తాడు. ఏ ప్రవక్త కానీ, ఏ సువార్థికుడు కానీ, ఏ సేవకుడు కానీ తన ఊరిలో వాడు ఘనపరచబడడంట. ఎందుకంటే బ్రతికింది అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉండేదే. కనుక ఆ చిన్న చిన్న లోపాలు వాడు కరెక్ట్గా విశ్వాసంలో ఉన్నా కూడా ఆ లోపాలు ఎత్తి చూపిస్తూ మాట్లాడుతూనే ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమయంలో ఒక కడుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఈయన దైవ కుమారుడని వాళ్ళు గుర్తించలేకపోయినారు. కుటుంబంలో ఉన్నటువంటి వారు గుర్తించలేకపోయినారు. తన తోటి యేసుక్రీస్తు ప్రభువారు కాక ఇంకా కుమార్తెలు కుమారులు ఉన్నట్టుగా మనం లేఖనంలో చూస్తాం. వారు కూడా ఈయనను తృణీకరించిన అనిగా చూశారు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు వీళ్ళందరూ కూడా ఈయన బోధలో తప్పు పట్టేవారే, కానీ ఈయనను అర్థం చేసుకున్నటువంటి పరిస్థితి ఆ కాలంలో అప్పుడు వారికి కూడా లేదు. ధర్మశాస్త్రం అంతా ఈయన ఇస్తేనే చదివి నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఈ సృష్టికర్తను కనుగొనలేకపోయినారు. పాపముతో పడి ఉన్న ఆ యొక్క 7 మంది పెనిమిట్లు ఉన్నటువంటి ఆ స్త్రీ, ఆ సమరయ స్త్రీ, ఆమె కనుగొన్నది. మరి పేదరాలు పూర్తి పాపంతో పడి ఉంది, ఆమె కనుగొన్నది. నేను మెస్సయ్యను కనుగొంటిని అని తన ఊరికి పోయి సువార్త చెప్పి పిలుచుకొని వచ్చి అనేక మందికి రక్షణకు కారకురాలైంది ఆ యొక్క స్త్రీ. ఆ యొక్క 7 మంది పెనిమిట్లు ఉన్నటువంటి స్త్రీ, ఆ యొక్క సమరయ స్త్రీ గుర్తించింది. కానీ అక్కడ శాస్త్రులు, పరిచయులు కానీ, తన సొంత కుటుంబం కానీ, తన సొంత ఊర్లో కానీ యేసుక్రీస్తు ప్రభు వారిని తృణీకరించినటువంటి వారుగా మనం చూస్తాం. అసలు ఆయన పుట్టుక చూడండి, ఒక పశువుల పాక, పశువులకు పెట్టినటువంటి పాక, ఆ తొట్టి, అవి మేత తినే తొట్టి లేక నీరు తాగే తొట్టి, దానిలో ఆయనను పరుండ పెట్టినారు. సమస్తమును కలుగజేసిన పరలోక రాజ్యములో మహిమ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న గొప్ప దేవుడు ఆ యొక్క పశువుల తొట్టిలో ఆయన పరుండబెట్ట. అందుకైన నాకు పరుండటకు కూడా స్థలము లేదు అని ఆయన శిష్యులకు చెప్పగా మనం లేఖనాల్లో మనం చూస్తాం. కనుక పరుండుటకు స్థలం లేని అతి పేద కుటుంబంలో పుట్టి ఆయన మన తండ్రిని పరిచయం చేస్తూ లేక మన తండ్రిని బయలుపరుస్తూ, తెలియపరుస్తూ, వివరిస్తూ, ఆయన ఆలోచన ప్రతిదీ శిష్యులకు కానివ్వండి అందరికీ కూడా తెలియపరుస్తూ వచ్చినాడు. ఈయన తెలియపరుస్తూ వస్తున్నాడు. చిన్న చిన్న సూచక్రియలు, అద్భుత కార్యాలన్నీ చేసుకుంటూ వస్తున్నాడు.
కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. సాక్షాత్తు సృష్టికర్త సమస్తమును, భూమి ఆకాశ నక్షత్రంలో, భూమి గాలి నీరు నిప్పు అంతను కలుగజేసినటువంటి సమస్త సృష్టికర్త వచ్చి దేవుని మాటలు చెప్తుంటే ఆయన మాట నమ్మలేనటువంటి జనముగా మనము లేఖన భాగాల్లో చూస్తాం. అలాగే ఆయన మరణము చాలా ఆయన పుట్టుక చాలా పేద పరిస్థితిలో పుట్టి ఆయన ప్రతి ఆ పేదవారిని మీద జాలిపడే గుణం కలిగి ఉన్నాడు. ఆయన పేదవారినే కాదు, ధనికవంతులను కూడా ప్రేమించే దేవుడు. జక్కయ్య ధనికవంతుడే, ధనవంతుడే, కానీ పాపంలో అతని పరిస్థితి గమనించి నేను నీ ఇంటికి వస్తాను అన్నాడు, నీ ఇంట విందు చేస్తాను అన్నాడు. వాక్యం చెప్పలా, ఏం చెప్పలా, అయినప్పటికీ నీ ఇంటికి నేను వస్తాను అని చెప్పినప్పుడు ఇంటికి వస్తానన్న ప్రభు మాటను బట్టి ఆయన అది వరకు ఆయన అంతకు ముందు చేసినటువంటి ఆయన అద్భుత కార్యాలే కావచ్చు, సూచక క్రియలే కావచ్చు, ఎంతోమంది గుడ్డివారిని చూపి ఇచ్చింది కావచ్చు, చనిపోయిన వారిని లేపడమే కావచ్చు, పక్షపాతంతో పడి ఉన్న వారిని బాగు చేయడమే కావచ్చు, గుడ్డివారిని నడిపించడమే కావచ్చు, పుట్టువారిని చూపించినట్టు కావచ్చు, ఇవన్నీ ఆయన విన్నాడు. కనుక ఆయన శక్తి ఈయన చెప్పక తలకనే ప్రభు నా ఇంటికి వచ్చుట గొప్ప ధన్యత, భాగ్యము అని ఆయన వాక్యం చెప్పలా, పరలోక రాజ్యం అని చెప్పలా, ఏం చెప్పలేదు. నీ ఇంటికి వస్తాను, నీతో విందు చేస్తానంటేనే ఆ యొక్క జక్కయ్య, అయ్యా నేను ఎవని యొద్ద అయితే అన్యాయంగా తీసుకున్నాను, ఎవని యొద్ద అయితే బలవంతం పెట్టి డబ్బులు అంతకు 200 తీసుకున్నాను, నేను తీసుకున్న ప్రతి వానికి 4 అంతలు ఇస్తాను అన్నాడు. తీసుకున్న ప్రతి వానికి 200 ఇస్తే సరిపోతుందట. ఆ యొక్క సమయంలో ఆ రూల్స్ ప్రకారము ఒకనికి దగ్గర ఎంత తీసుకుంటే అంతకు 200 ఇచ్చే సరిపోద్ది, కానీ 4 అంతలు ఇస్తా అన్నాడు. ఆ మాటలోనే ప్రభు అయినా అబ్రహాం కుమారుడు ఇంటికి రక్షణ వచ్చిందని చెప్పినాడు. కనుక ఈయన పేదవారినే కాదు, అధిక ధనవంతులను కూడా ధనవంతుల కోసం కూడా వచ్చినాడు. అంటే ధనవంతుల ఈ లోకంలో ఉండొచ్చు, కానీ వారి పాపపు విషయంలో నా రాజ్యము చూడకుండా వెళ్ళిపోతారు. అపవాదికి తయారు చేసినటువంటి ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతారనే ప్రేమ ఆయన ప్రతి ఒక్కరిని, అందుకే ఆయన ఏ భేదం లేదు, అందరి కోసం ఆయన కృప ఎవరికి వచ్చినాడు, ఏ భేదం లేదు. అందరం మనము గొప్పవారు ఎవరు లేరు. ఇప్పటికీ ఎప్పటికీ కూడా దేవుని వాక్యం అదే తెలియపరుస్తుంది. ఎప్పటికైనా ఎవరు గొప్పవాడు కాదు, ఎవరు నీతిమంతుడు కాదు, ఎవడు పరిశుద్ధుడు కాదు. కానీ ఆయనను అంగీకరించిన తరువాత మన జీవితంలో ఆ పరిశుద్ధతను పొందుకుంటాం. మరణం పొందేలోపు ఆయన కోసం బ్రతికితే, ఆయన చిత్తము తెలుసుకొని బ్రతికితే, మనము ఆయన కోసము, ఆయన చిత్తము, మొదటగా ఆయన నీతి, ఆయన రాజ్యము వెతికినట్లుగా మనం చేసినట్లయితే మనము పరిశుద్ధులం అవుతాం, నీతిమంతులం అవుతాం, యథార్థవంతులం అవుతాం. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు లేక తండ్రి దేవుడు కుమారుడు దృష్టించి చూసిన ఎడల ఏ మానవుడు నిలువడు. కరెక్ట్గా వాళ్ళు దృష్టించి చూస్తే ఎవరు నిలవరు. కనుక అందుకే ఆయన అంటాడు, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసినటువంటి వారే. బైబిల్లో కూడా ప్రతి భక్తుడు కానివ్వండి, ప్రతి తప్పు చేసిన వారిని కానివ్వండి, ఎవరైనా సరే పాపము చేసినటువంటి వారిని, పాపపు స్వభావము మన పుట్టుక నుండే మనలో పాపపు స్వభావం ఉంటుంది. బాల్యం నుండే మనలో ఆ పాప స్వభావం మనలో ఉంటుంది. బాల్యం నుండే మన హృదయం అంతా చెడ్డది.
కనుక అందుకే దేవుడు ఎంత నీతిగా బ్రతికినా నేను దృష్టించి చూసిన ఎడల మీరు ఎలాంటి వారు అంటే మురికి గుడ్డలు లాంటిగా కనపడతారు. కనుక నేను చూచి చూడనట్టు ఉంటాను. అందుకే ఎవరు నీతిమంతులు లేడు, పరిశుద్ధులు లేడు, ఎవరు లేరు. కనుక గుర్తించుకొని ఏం చేస్తారంటే మీరు దేవుడు ఇస్తున్నటువంటి కృప. ఏందయ్యా కృప? రక్షణ. అయ్యా నేను పాపిని ఒప్పుకున్నట్లయితే, ప్రభువా నేను పాపిని, పాపం తీసివేసే అధికారం నీకు మాత్రమే ఉంది. ఎందుకనగా నీవు దైవ కుమారుడవు కనుక తండ్రి భూమి మీదికి తండ్రి కడు పేదగా తల వాల్చుకున్నటకు తండ్రి మీరు స్థలము లేనటువంటి వాడుగా తండ్రి పశువుల తొట్టిలో పుట్టి మా ప్రభువా అనేక మంచి కార్యాలు చేసి మా తండ్రి మీరు సిలువ ఎక్కారు తండ్రి, మా కోసం మరణమయ్యారు తండ్రి. మా పాప భారం అంతా మీరు ఆ కలువరి సిలువలో మీరు ఆ సిలువ భారం మోసారు నాయన అని ఏ ఆత్మ ఒప్పుకుంటుందో, నీవు దేవుని కుమారుడు కనుక తిరిగి లేచావయ్యా. నీవు లేవడమే కాదు నాయన, మొదటి ఫలంగా మీరు లేచారు, తర్వాత ఫలంగా రెండవ ఫలంగా మమ్మల్ని అందరినీ కూడా తండ్రి చనిపోయినను తండ్రి మేము జీవించుటకు మీరు కృప ఇస్తున్నారు నాయన. ఆ కృపే తండ్రి రక్షణ. ఆ రక్షణ పొందుకుటకు మీరు ఆ రక్షణ పొందుకోవాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అనుగ్రహించుతున్నటువంటి ఆ కృపను పొందుకోమని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆ కృప, ఆ రక్షణ ఎన్ని కోట్లు పెట్టినా కూడా ఈ రక్షణ అనేది దొరకదు. ఈ రక్షణ ఏం చేస్తుందంటే మనకి దేవుని రక్షణ, ఆ వరమైనటువంటి ఆ కృప అయినటువంటి ఆ రక్షణ మనము ఏం చేస్తుందంటే ఈ మట్టి శరీరం చనిపోయినా తిరిగి లేపగలుగుతుంది. పరలోక రాజ్యము కట్టిన తండ్రి యొద్దకు చేరుస్తూ ఉంది. రెండవ మరణం లేకుండా నీకు పరలోక రాజ్యంలో స్థానం ఇస్తుంది, పరిశుద్ధులలో స్థానం ఇస్తుంది. ఉన్నతమైన రాజ్యము, బంగారు వీధులు, మహిమ కలిగిన పట్టణానికి చేరుస్తుంది. చనిపోయిన తర్వాత గొప్ప బ్రతుకు లేక దేవుని దగ్గరకు చేరుస్తుంది. నిత్య నరకాగ్నికి నేను తప్పిస్తుంది. ఇది రక్షణ. మనం చాలా విలువైన గొప్పదైన రక్షణ. అయితే ఇది నమ్మిన వారికి మాత్రమే ఇస్తాం. నమ్మని వారికి ఆ రక్షణ పొందుకోలేనటువంటి దౌర్భాగ్యము అది మన మీదనే ఉంది. రక్షణ పొందుకోవాలంటే ఒక్క మాటే గొప్ప రక్షణ ఆయన మనకు ఇస్తాడు ప్రియమైన దేవుని వారలా. కనుక ఆయన ఒక కడు పేద కుటుంబంలో పుట్టాడు, పాపం లేకుండా బ్రతికాడు, పేదవారితోనే తిరుగుతూ ఉన్నాడు. ప్రతి కుంటివారైతేనేమి, గుడ్డివారైతేనేమి, స్వస్థత కోసం ఎదురు చూసే బిడ్డలైతేనేమి, అనేక రోగాలు, జల్లరు రోగమని, లేక పక్షవాతం అని, చాలా చాలా నయం కానిటువంటి రోగాలన్నీ కూడా ఆయన నయం చేస్తూ వచ్చినాడు. అన్ని గొప్ప కార్యాలే చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే దేవుని కుమారుడు అని పిలువబడుట కోసమే, అని ఆయన శక్తి తెలుసుకొనుట కోసమే ఈ అద్భుత కార్యం. ఈయన దేవుని కుమారుడు, ఈయనకు అసాధ్యం లేదు, అసాధ్యమైనది ఏది లేదని తెలుసుకొనుటకే ఈ యొక్క సూచక్రియలు కావచ్చు, అద్భుత కార్యాలు కావచ్చు, చనిపోయిన వారిని లేపటం కావచ్చు, స్వస్థతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన శక్తిని తెలియపరచుకున్నట్టుకే ఆయన చేసినాడు. కానీ చీటికి మాటికి ఆ యొక్క సూచక్రియలు అడుగు వారిని, ఆ అద్భుత కార్యాలు చేయు వారిని దేవుడు అసహించుకొని గద్దించినట్టుగా మనం చూస్తాం. నా ప్రజలు సూచక్రియలు అడుగుతున్నారు, నా బిడ్డలు అద్భుత కార్యాలు అడుగుతున్నారు. అయినా అన్ని చేసినప్పటికీ కూడా మారనటువంటి ప్రభు ఆలోచన లేనటువంటి పిల్లలను ఆయన చూసి ఆశకి వచ్చి కోపం వచ్చి, అయ్యో బెత్సయిదా, అయ్యో కొరాజీ, ఈ గొప్ప కార్యాలన్నీ ఆ సొదొమ గుమొర్రాలో చేసింటే ఆ పట్టణము నాశనమైపోయేది కాదు. ఆ సొదొమ గుమొర్రాలో పట్టణంలో నేను అక్కడ ఉండి
లేక నా సేవకుల ద్వారా కూడా ఇటు గొప్ప కార్యాలు కన్నా చేసింటే ఆ పట్టణమే లయమైపోయేది కాదు, నాశనం అయిపోయేది కాదు అని దేవుడు బాధపడతాడు ఈ సూచక్రియల నుండి, ఈ అద్భుత కార్యాలతో. అద్భుత కార్యాలు ముఖ్యం కాదు, దేవుని తెలుసుకొనుట, ఆయన నీతిని ఎరుగుట, ఆయన కోసం బ్రతుకుట, ఆయన సత్యం వెతుకుట, ఆయన గురించి మనపూర్వకంగా తెలుసుకొనుట ఆయనకు కావాల్సింది. అందుకే మనస్ఫూర్తిగా తెలుసుకున్నట్లయితే నీవు ఆ దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించగలవు, నీ హృదయంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకొనగలవు. కనుక ఆయన అడిగేదే నీ హృదయాన్ని అడుగుతూ ఉన్నాడు. నీ డబ్బులు అక్కర్లేదు దేవునికి, నీ దశభాగాలు అక్కర్లేదు, నీ కానుకలు అక్కర్లేదు. దేవుడు అన్నీ దేవుడే ఇస్తున్నాడు. దేవునికి డబ్బు అవసరం లేదు. ఆయనకు కావాల్సింది మనిషి హృదయం. ఒకప్పుడు పాపంతో ఉన్నదే, కానీ ఆ పాపాన్ని తీసివేస్తా, కమాన్ నా బిడ్డ రా, పరిశుద్ధిని యొద్దకు రా, పరలోక రాజ్యం చేరు అని ఆయన వాక్యము మనకు తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని వారలారా, ఈ యొక్క బెత్లెహేములో పుట్టి ఆయన, ఆ బెత్లెహేము అనే ఆ మాటకు కూడా అర్థము మనం ఏమని చెప్పుకొని అవుతున్నట్టే చూడండి. ఈ యొక్క బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు అని కూడా మనము తెలుసుకుంటున్నాం గ్రంథం ద్వారా. కనుక రొట్టెల ఇల్లు, ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము కలిగినటువంటి రొట్టె ఆయన. నన్ను తినువాడు ఎప్పటికీ మరణం కాడు అని ఆయన వాక్యం మనకు బయలుపరుస్తుంది. ప్రియమైన దేవుని వారగా, అందుకే మీకా గ్రంథములో 5:2 ఆయన జననము ముందుగానే ప్రవచించబడింది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, చూడండి, ఒక మాట మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినటువంటి ఆ విధానం చూడండి. లోకాసు వార్త 2:7 ఒక మాట చూసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, లోకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం చదువమ్మా. తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున, సత్రంలో చూడండి, అక్కడ ఆ సత్రంలో స్థలం లేదు, ఫుల్లుగా జనాలు ఉన్నారంట. ఎందుకంటే ఆ సమయంలో జనాభా లెక్కలు లెక్కించుటకు ఆ రాజు ఆజ్ఞ మేరకు ఎక్కడెక్కడ ఉన్నవారంతా ఆ ఊరికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఎక్కడెక్కడ ఉన్నవారంతా వచ్చినారు. కనుక ఆ యొక్క సత్రంలో, అందరూ ఉండిపోయే సత్రంలో స్థలము లేనందున ఏం చేసినారంటే ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టారు. స్థలము లేక, అక్కడ సృష్టికర్తకు స్థలం లేక, ఎంత గొప్ప రాజుకు పుట్టచ్చు కదా. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము వేరేగా ఉంది ప్రియులారా. దేవుని మన ఆలోచనలు, దేవుని ఆలోచనలు ఎంత తేడా అంటే, ఆకాశము భూమి ఎప్పుడు కలుసుకోలేనంత దూరంగా ఉంటూ ఉన్నాయని మనము లేఖములో చూస్తాం. అందుకే యెషయా గ్రంథము 53:5 మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడినాడు. మన అతిక్రమములను బట్టి ఆ యొక్క కలువరి శిలువలో ఆయన చనిపోతూ వచ్చినాడు. అందుకే శిలువ మనకు ఏమి నేర్పిస్తుంది అంటే, ఆ యొక్క శిలువ పాపము ఎంత భయంకరము, దేవుని ప్రేమ ఎంత గొప్పది. పాపము ఎంత భయంకరము, దేవుని ప్రేమ ఎంత గొప్పది, క్షమాపణ ఎంత విలువైనది. ఇక 3 ఆ కల్వరి శిలువలో మనము గమనించగలము, గుర్తించగలము. పాపము చాలా భయంకరము. ఆ యొక్క ధనవంతుడు ఎంత బాధపడ్డాడో ఆ యొక్క పాతాళంలో, ఆ యొక్క నరకంలో, ఎంత భయంకరము.
దేవుని ప్రేమ ఎంత గొప్పది. చంపుతూ ఉంటే కూడా ప్రభువా వారి కోసమే నేను వచ్చాను, వారి కోసం మరణం అవుతున్నాను, వారిని కూడా తిరిగి మరణమైన వారిని తిరిగి లేపుటకు నేను మరణం అవుతున్నానని వాళ్ళకి తెలియదు. ప్రభు తండ్రి వారిని క్షమించు. ఎంత గొప్ప ప్రేమ కల్వరి శిలువలో ఆయన చూపినాడు. క్షమాపణ అందుకే ఎంత విలువైనదో మనము ఆ కల్వరి శిలువలో కొంతమందికి క్షమాపణ ఇస్తూ ఉన్నాడు. చంపుతున్న వారికి క్షమిస్తున్నాడు. ఆయన తండ్రికి మొరపెట్టుతున్నాడు, వారిని క్షమించు ప్రభు తండ్రి, వారి కోసమే నేను మరణం అవుతున్నా కదా తండ్రి, నీవే కదా తండ్రి నన్ను పంపింది, ఆ పాపుల కోసమే కదా తండ్రి నేను పంపింది, వారి కోసమే మరణం అవుతున్నా తండ్రి, వారిని క్షమించు. నన్ను చంపినా ఇది నీ ప్రణాళికలో భాగమే, నీ చిత్తంలో ఈ ఆలోచన కరెక్టే. నా మరణము వారికి రక్షణ, నా రక్తము వారి పాపాలను తీసివేస్తుంది కదా తండ్రి, వారిని క్షమించు. ఇది సమాధి దేవుడు ఆ యొక్క కల్వరి శిలువలో ఘట్టంలో మనము గమనించవలసినటువంటి ఆలోచనలుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళ చిన్న మాట చదువుకొని ముగించుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 59, 60వ మాట మనం చదువుతున్నాం. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారముకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి చనిపోయినా కూడా స్థలం లేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన పాతి పెట్టబడినటువంటి ఆ సమాధి అది యేసోపుది. యేసోపు ఆయన కోసం తొలిపించుకున్నాడు. అప్పుడు బాగా ధనవంతుడు, ఆ యేసోపు బాగా ధనవంతుడు అంట. ఆయన కోసం ఒక రాయిని సమాధిగా తొలిపించుకుంటారు అక్కడ యూదా వారి చట్ట ప్రకారం, వారి రూల్స్ ప్రకారం. ఆయన తొలిపించుకున్న రాయిలో యేసుక్రీస్తు ప్రభువుని ఆ రాయిలో పెట్టడం మనం చూస్తాం. యేసోపు ఆ దేహమును ఆ యేసోపు తీసుకొని, అరిమత్త యేసోపు అనుకుంటా ఆయన పేరు, ఆయన దేహమును తీసుకొని ఆ యొక్క పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని ఆయన తీసుకొని వచ్చి ఏం చేసినాడంటే శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొని క్రొత్త సమాధిలో, ఒక కొత్త సమాధి తాను కోసం తొలిపించుకున్న ఆ క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు, ఆ సమాధి ద్వారానికి పెద్ద రాయి పొల్లించి ఆయన వెళ్ళిపోయినాడు. ఆ సమాధి కూడా ఆయనకు ఇంకొకరి సమాధి. అది ఎంతలా తగ్గిపోయినాడంటే యేసుక్రీస్తు ప్రభువు చాలా ఆయన ప్రతి మనిషికి రక్షణ ఇవ్వటం కోసం ఆయన పుట్టుకలో కానీ, ఆయన ప్రవర్తనలో కానీ, ఆయన బ్రతికిన తీరులో కానీ, ఆయన సిలువకెక్కిన విధానంలో కానీ ప్రతిదీ ప్రేమే ప్రేమే ప్రేమే, క్షమ క్షమ క్షమ. అంత సత్యం కలిగిన దేవుడు మనకు పరమందు ఉన్నాడు కనుక అట్టి సత్యం కలిగిన దేవుడిలో మనము వాక్యం ద్వారా ముందుకు పరిగెత్తాలి. వాక్యంతో మన జీవితాలను సరి చేసుకోవాలి. ఈ లోకంలో నిజంగా లోకము చాలా మనిషిని కృంగదీస్తుంది. ప్రతి విషయంలో ప్రతి విశ్వాసిని, ప్రతి సేవకుని, ప్రతి సువార్తికుని, ప్రతి మనిషిని ఈ లోకము కృంగదీస్తుంది, నడిపేస్తుంది. కానీ వీటన్నిటికీ సమాధానం, వీటన్నిటికీ ఆ యొక్క సమాధానం కానివ్వండి, ఆ యొక్క సమస్యకు ఫుల్ స్టాప్ కానివ్వండి, బైబిలే మనకు, యేసుక్రీస్తు ప్రభు వారి నోటి మాటే మనకు ఆదరణ, ఆ యొక్క శక్తిని, ఆ బలము అన్నీ ఆయన నోటి మాటల ద్వారా మనము నడిపిస్తాయి. ప్రియమైన వారు, ఈ లోకం నుండి బయట వేయగలుగుతుంది దేవుని యేసయ్య మాటలు. అందుకే అపవాది గారిని ఆయన గెలిచాడు యేసుక్రీస్తు ప్రభు. అపవాది గారు కూడా వాక్యంతో దేవుని యొద్దకు వెళ్ళినాడు. నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు ఇక్కడి నుంచి దూకి రొట్టెలను
ఈ యొక్క రాళ్ళను రొట్టెలుగా చేసుకో, ఇక నుంచి దున్కు, నీ దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. లేదా నా ఎంబర్ ఒక్క క్షణంలో నిన్ను ఒక్క క్షణంలో ప్రపంచమంతా చూపిస్తాను, నాకు మొక్కు నువ్వు అంటాడు సాతాను. అప్పుడు ప్రభు కూడా వాక్యంతోనే నీ దేవుడైన ఆయనను శోధింపవలదని నీకు తెలియదు అన్నప్పుడు వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కనుక ఈ లోకము ప్రతి మనిషిని కృంగదీసేసి పాపంలో పడేస్తుంది. కానీ దేవుడి వాక్యం ఆ కృంగుదలలో నుంచి, ఆ విరిగి నలిగిన హృదయాల నుంచి తెప్పరిల్ల చేసి, సమాధానపరిచి, శాంతినిచ్చి, రక్షణనిచ్చి నిన్ను పరముకు చేస్తుంది ప్రియమైన దేవుని వలన. కనుక ఇంత గొప్ప దేవుడు మనకున్నందుకు నిజంగా ఆయనను స్తుతిస్తూ, ఆయన గ్రంథంలో నుండి ఆయన నోటి మాటలను ప్రతిరోజు కొన్ని మాటలుగా మనం పరిశీలించి ధ్యానించిన ప్రకారం మన బ్రతుకులలో సరి అయిన దారుడు ఆయన గ్రంథంలో వ్రాయించినాడు. కనుక ఆ యొక్క సరి అయిన దారిలో వెళ్ళుటకు ఆయనను అడిగితే ఇచ్చే దేవుడుగా, తట్టుతే తీసే దేవుడుగా, ఇంత గొప్ప దేవుడు మనకు పరమందు ఉన్నాడు. కనుక ఈ యొక్క వంకర టింకర అపవాదిగా నేను కుతంత్రమంతా తంత్రంలోకి పడిపోకుండా దేవుని దగ్గర ఆ నోటి మాటకు అంత శక్తి ఉన్నది. కనుక ఆ మాటను నమ్మి మనము ఆత్మీయంగా ముందుకు వెళ్తామండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక తల నుంచినట్టు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన